ప్రీవియస్ వీడియోలో ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు అవి ప్రాక్టికల్లీ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫర్ లూప్ జనరల్ గా ఒక కలెక్షన్ ఆఫ్ సీక్వెన్స్ లైక్ లిస్ట్, కపుల్, స్ట్రింగ్స్, సెట్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనే ఒక లిస్ట్ ఉంది. లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని స్క్వేర్ చేసి ప్రింట్ చేయాలనుకుందాం. ఇప్పుడు దానికోసం ఫర్ నమ్ ఇన్ నంబర్స్ ప్రింట్ నమ్ మల్టిప్లికేషన్ 2. ఫస్ట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటుంది. 1 మల్టిప్లికేషన్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 2. 2 మల్టిప్లికేషన్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్రింట్ అవుతుంది. అలాగే 3 4 5 కి సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. లిస్ట్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ కంప్లీట్ అయ్యాక లూప్ ఆటోమేటిక్ గా స్టాప్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేసి లిస్ట్ లో ప్రతి ఎలిమెంట్స్ కి ఒక యాక్షన్ పర్ఫార్మ్ చేస్తాం. వైల్ లూప్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ ట్రూ అయ్యే వరకు లూప్ కంటిన్యూ అవుతుంది. ఎగ్జాంపుల్ నేను 1 నుంచి 5 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. i ఈజ్ ఈక్వల్ టు 1 అని ఒక వేరియబుల్ ఇస్తా. ఆ తర్వాత వైల్ i లెస్ దెన్ ఈక్వల్ టు 5 ప్రింట్ i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఇంక్రిమెంట్ ఇస్తున్నా. ఇక్కడ ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ట్రూ. సో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i ని i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 వల్ల ఇంక్రిమెంట్ చేస్తాం. i ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు 2 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ట్రూ. సో 2 ప్రింట్ అవుతుంది. అలాగే 3 4 5 కూడా ప్రింట్ అవుతాయి. తర్వాత i ఈజ్ ఈక్వల్ టు 6 అయిపోతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫాల్స్. సో లూప్ స్టాప్ అవుతుంది. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి ఫర్ మోర్ ఈజీ ఎక్స్ప్లెనేషన్స్.